నమస్తే భావత్ మీడియాకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు సర్పంచ్ బాధితులు బూడిగా మనమ్మ ప్రెస్ మీట్. నాపై ఆరూరు సర్పంచ్ సుక్క ముత్యాలు అరాచకాలు అరికట్టాలి. ఎమ్మెల్యే నాకు న్యాయం చేయండి. మహిళా సంఘం భవన నిర్మాణం ముసుగు పేరుతో మహిళలు రెచ్చగొడుతూ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలి. విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్న సర్పంచ్ తీరు మార్చుకో. సిపిఎం మండల కార్యదర్శి సర్పంచ్ బాధ్యతతో వ్యవహరించండి. మహిళపై అగౌరవంగా మాట్లాడడం సబబు కాదు. సలిగంజి వీరస్వామి సిపిఐ మండల కార్యదర్శి. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు పోలేపాక యాదయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శీలం స్వామి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బలింగం, సిపిఎం మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, దొడ్డి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ సుక్క ముత్యాలు గారు ఆమె మీద దాడి చేయించడం కూడా ఏమైనా చర్యగా మేము భావిస్తా ఉంది. ఆ మహిళా సంఘం పేరుతో అనేక మంది తీసుకొచ్చి అక్కడ విశిష్టరీతంగా మీద దాడి చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తాము, పూర్తిగా వ్యతిరేకిస్తాము. నిన్న చేసినటువంటి వార్తలు అవాస్తవం ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీగా పేదలకు అండగా ఉండవలసినటువంటి అవసరమా ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆ పద్ధతులే పూలపాక యాదయ్య గారు కానీ తిరుపతి స్వామి గారు కానీ ఆ కార్యక్రమంలో ముందుండి ఆ భూమి కొలుస్తారనేటువంటి సందర్భంలో వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, డబ్బులు తీసుకున్నటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా వెంబట వెనక తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇట్లాంటి చర్యలు పాల్గొంటుంది. ఒక దళితులుగా ఉందాభావం ఉన్నటువంటి అవసరం, ఆ గ్రామానికి ఒక పేద గ్రామ పంచాయతీగా ఉందాభావం ఉన్నటువంటి అవసరం సుఖముత్యాలు గారు ఉన్నది. దాన్ని మర్చిపోయి ఒక దళిత మహిళా పైన దాడి చేయించడం కూడా ఏమైనా చర్యగా మేము భావిస్తా ఉన్నాం. వారికి మనమ్మ గారికి అండగా ఉంటాం. వారి స్థల వివాద స్థలంలో కూడా మేము పరిష్కార మార్గాన్ని కూడా మేము ఉంటాం. ఆయన మంచి వ్యక్తిగా ఉంటే రండి అన్న మీరు కూడా మాట్లాడి ఈ విషయం మీద మాట్లాడదాం రండి అంటే మేము కూడా చొరవ తీసుకొని మాట్లాడే ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడా మేము చొరవ తీసుకొని కూడా మేము కూడా ప్రయత్నం చేస్తూ విజ్ఞప్తి చేస్తాం. కానీ ఇంకొకసారి ఒక మళ్ళీ మహిళలుగా మనవులుగా మనకు ఆ రకమైన దాడి తీసుకోవడం కరెక్ట్ అని కాదని కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్న ముత్యాలకు ఇట్లాంటి చర్యలు పాల్గొనడం చెప్తామని విజ్ఞప్తి చేస్తాం. నాది ఆరూరు గ్రామము. నేను సుశాల యాదయ్య బిడ్డని. మా నాన్నకు గవర్నమెంట్ ఇంద్రమ 35 ఏళ్ళ కింద ఇంద్రమ పత్రం కింద వచ్చిన ఇల్లు, తుమ్మల నరసయ్య గారు ఉన్నప్పుడు వచ్చిన ఇల్లు అది. నా పెళ్ళప్పుడు మా నాన్న నాకు అది కుంకుమాభరణం కింద ఇచ్చిండు నాకు. ఇప్పుడు 3 ఏళ్ల సంది అక్కడ నివాసం ఉంటున్నా. నేను నివాసం ఉంటూ నా ఇల్లు కట్టుకుందామని ప్రయత్నిస్తున్న 5-6 నెలల నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఈ సర్పంచ్ నా పర్మిషన్ లేకుంటే ఎట్లా కట్టుకుంటామని ముందుకు నన్ను ఇబ్బందులు పెడుతుంది చాలా. అయితే నేను ఈ నిర్మాణం చేయడానికి కారణం ఏంటంటే నేను ఎండిఓ సెక్రటరీ గారి సార్ గారికి నేను ఎన్నోసార్లు 3 ఏళ్ళ సార్లు తిరుగుతూనే ఉన్నా. అప్లికేషన్ పెడుతున్నా ఇల్లు కోసము, నల్ల పర్మిషన్ కోసము. లేదమ్మా నీకు రూమ్ కడితేనే ఇల్లు ఇస్తా, అప్పటిదాకా రాదు, రూల్ ప్రకారంగా అసలు లేనే లేదు, నువ్వు రూమ్ వేసినాక ఇస్తే నువ్వు బాత్రూమ్ అంతా నన్ను కట్టుకో అని చెప్పిండు. నేను బాత్రూమ్ కూడా 2 ఏళ్ళ కింద కట్టేసిన. నేను నల్ల కలెక్షన్ కూడా మా తమ్ముని తీసుకొని నల్ల కలెక్షన్ రాదు సారు అంటే, ఊకెందుకు తిరుగుతున్నావమ్మా, సరే ఈ నల్ల కలెక్షన్ అయితే నీకు ఇస్తా, మీ అన్నమ్మ నీకు ఇచ్చిన నీకు ఇట్లా అయిన తర్వాత నీ పేరు మీద చేస్తా, ఇప్పటి వరకు అయితే ఉంచుకోవాలని చెప్పి నాకు నల్ల కలెక్షన్ ఇచ్చిండు. 2 సంవత్సరాలు అవుతుంది. ఆ నల్ల కలెక్షన్ ఈ సర్పంచ్ వచ్చి నా ఇల్లు నిర్మాణం చేపట్టంగానే ఏ కారణాలు లేకుండా వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేపిస్తూ నా ఇల్లు ఆపడానికి ఎంతో ప్రయత్నించినా కానీ వాళ్ళు రాంది నేను ఎందుకు ఆపుతాను అనే ఉద్దేశంతో నా ఇల్లు నేను కట్టుకుంటూ ఉంటూనే ఉన్నాను. నా తండ్రిది నాకు ఇచ్చిండు కాబట్టి, ఇది నా ఇల్లు కాబట్టి నేను ఎందుకు ఆపాలి, నాకు ఆల్రెడీ సెక్రటరీ చెప్పిండు రూమ్ వేసినాక ఇవ్వమని చెప్పిండు కాబట్టి నేను కట్టుకుంటాను ఉద్దేశంతో నేను పని ఆపకుండా ఇల్లు మొత్తం లేపేస్తూనే ఉన్నా. లేపిన తర్వాత నా మీద ఎన్నో దాడులు చేయించిండు. మళ్ళీ నల్ల కలెక్షన్ కట్ చేపిస్తా అని చెప్పి నోటీస్ ఇప్పించిండు. నోటీస్ ఇప్పించిన తర్వాత అట్లా ఎట్లా కట్ చేస్తారు, మీరు ఇచ్చిన నల్ల ఇది ప్రభుత్వం నల్ల కదా, ఎవరికైనా అధికారం ఉంటుంది, నేను ఒక పబ్లిక్నే కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, అది కాదు అని చెప్పేసరికి సెక్రటరీ గారు అన్నాడు, సైదులు గొడవ మీకు ఎందుకు, ఒకసారి సర్పంచ్తో మాట్లాడుకోరాదు అని చెప్పి మా ఆయనతోనంటే, సరేలే ఏం మాట్లాడుతారో చూద్దామన్న ఉద్దేశంతో నేను మా ఆయన ఇక్కడ మన ఇక్కడ 8:30 మధ్యలో మమ్మల్ని పిలిపిస్తే మేము పోయి మాట్లాడాము. అక్కడ చూడమ్మా ఈ లొల్లులతో ఏమొద్దు, నాకు ఇన్ని డబ్బులు ఇస్తే నాకు 1-2 లక్షలు ఇస్తే మొత్తం నీ పేరు చేపిస్తా, లేకపోతే ఇక సంగతి మాట్లాడదాము, చెప్పమాట లేదు సార్ నేను న్యాయ ప్రకారంగా పోతున్నా, నా జాగా నా అయ్యే నాకు ఇచ్చింది, నేను ఎందుకు ఒకరికి ఎందుకు ఇవ్వాలి, ఏమిటికి ఇవ్వాలి, నేను ఇయ్యాను అని చెప్తే అది ఉద్దేశం పెట్టుకొని నీకు నల్ల కలెక్షన్ చూపిస్తా, నీకు ఎట్లా చూస్తుంది అని అన్నాడు. సరేలే సార్ చూసుకొని నేను కూడా చూసుకుంటాను ఉద్దేశంతో నేను వచ్చేసిన తర్వాత ఇక ఆపడానికి ప్రయత్నిస్తూ
ఇక నన్ను నానా విధాలుగా పెట్టి ఎంపీగా అదని ఇదని ఏదో ఇక నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. నేను సూసైడ్ చేసుకొని చచ్చినట్టు పెడుతున్నాడు. అనరాని మాటలు, బూతులు, అట్లా నేను ఏం చెప్పుకోవాలో కూడా నాకు తెలుస్తలేదు. అలాంటి మాటలు నన్ను చాలా ఇబ్బంది పెట్టి చెప్పుకోలేని టార్చర్ కూడా చేసింది నన్ను ఆయన. ఇప్పటికి కూడా నేను ఎవరెవరో చెప్పుకోలేదు. ఇప్పుడు కూడా చెప్పుకోవాలంటే నాకు బాధ అవుతుంది చాలా. నేను ఏం చేయాలనేది కూడా నాకు అర్థమవుతలేదు. నన్ను ఇలాంటి ఇబ్బంది ఆడదానని చూడకుండా నన్ను ఈ టార్చర్ చేసుకుంటూ ఈ లంచం నన్ను డబ్బులు అడిగితే ఇయ్యనందుకు ఇలాంటి ఉద్దేశం చేసి నా ఇంట్లో ఆపడానికి ప్రయత్నిస్తూ నా నల్ల లక్షను నా ఇల్లు నేను పంపు నల్ల ఊనలు మొత్తం ఇలా పడగొట్టిండు. నల్ల కలెక్షన్ కట్ చేయించేసిండు. కరెంటు కూడా దిగొట్టేసిండు. మొత్తం నన్ను ఇలాంటి నరకం చూపిస్తున్నాడు. ఇది నేను ప్రభుత్వాన్ని కోరుకునేది. ఇలాంటి నన్ను చెడ్డ మాటలు నన్ను ఇబ్బంది కూడా పెట్టిండు ఆయన. కానీ నేను ఎవరు చెప్పుకోలేదు. మా తమ్ముళ్ళ ముంగరు అందరి ముంగరు పరుగు పోతున్నా చెప్పుకోలేని పరిస్థితిలో నేనున్నా. నాకు ప్రభుత్వాన్ని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ నేను ఆయన పెట్టిన ఇబ్బందులకు నేను గ్యాస్ నీళ్ళు కూడా పోసుకున్నా, పుల్ల మందు కూడా తాగాలని చూసిన. నన్ను మహిళా సంఘం భవనం పేరు చెప్పి నేను అక్కడ ఏ మహిళా సంఘం భవనం కట్టొద్దు అని చెప్పలేదు. ఏ మహిళల తెలుగు నేను పోలేదు అక్కడ. ఈ మహిళల ముందుకేస్తూ నన్ను ఎన్నో ఇబ్బందులు నన్ను చేస్తూ నన్ను అందరు వచ్చి నన్ను మహిళలతోటి కొట్టించిండు. మొత్తం మీద కొట్టించిండు. సెల్లు బలగొట్టించిండు. మొత్తము అలా మొత్తం బలగొట్టించేసి చీకట్లో నన్ను మర్డర్ ప్లానింగ్ ఉంది. నేను జావడానికి నన్ను చంపాలని చూస్తున్నారు. అందుకే కరెంట్ లేకుండా చేసారు. మా పక్కకు ఒక స్తంభం ఉంటే కూడా అక్కడ కరెంట్ కూడా లేకుండా చేసారు. ఒకసారి వచ్చి అందరు చూడాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, పైన అధికారులు ఎవరైనా కానీ నాకు సాయం చేయాలని కోరుకుంటున్నా. నన్ను సుఖముత్యాల గారు ఎట్లా తిరిగి నన్ను చంపేయాలని ఆలోచనలోనే ఉన్నాడు. ఆల్రెడీ చంపేస్తామని ఆగ్దానం కూడా చేసారు. నిన్న దీన్ని చంపాలని మొత్తం గుంజేసారు. మమ్మల్ని బయటికి రోడ్డు మీద పడేసారు. బండి పైకి వచ్చి మొత్తం కింద పడిపోయినాం. మా ఆయన నేను దాన్ని బూతులే ఇక దాన్ని పట్టుకొని కొడుకులు సంపూర్ అనేది తప్పు చేసినట్టుగా నా తండ్రిచ్చిన నా జాగని నా భూమిని నేను వేసుకుంటే వీళ్ళకి ఏం అధికారం ఉంది? ఆయనకి ఏ అధికారంతోనే ముందుకు వస్తున్నాడు? ఎలాంటి అధికారంతో వస్తున్నాడు? నువ్వు సర్పంచ్ అయితే సర్పంచ్ తీరుగా ఉండి అభివృద్ధి చేయి, ఊరిని పబ్లిక్ మంచి చేయి, నువ్వు వద్దంటలేదు. కానీ ఒక ఆడదాన్ని అయిన నన్ను కక్షపూరకంగా ఆ డబ్బులు డీల్ కాదన్న ఉద్దేశంగా ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నన్ను ఆడలతోనే దాడులు చేపించడము. అమ్మలారా, అక్కలారా, అరువురు గ్రామం బీసీ కాలనీ అమ్మల అక్కలకు అన్నలకు అందరికి చెప్తున్నా, మీ ఎలాంటి ఒక మాట కూడా తిట్టలేదు. ఆడలం కానీ మగోళ్ళం కానీ తిట్టలేదు. నేను తిట్టడం అంటే కూడా ఎవరిని తిట్టలేదు. అక్కడ సర్పంచ్ గారు ఇవన్నీ అబద్ధం ఆరోపణలు చేస్తూ నా మీద ఏదో ఉద్దేశంతో నన్ను బయటికి గంటియాలన్న ప్రయత్నం చేస్తూ మీ అందరికి కూడా కోరుకుంటున్నా. మిమ్మల్ని ఎవరిని నేను ఇబ్బంది పెడతలేను. ఆయన మాటలు పట్టుకొని నా మీదకి వస్తున్నారు. మీరు ఆ మాటలు నమ్మకండి అమ్మా. మమ్మల్ని నమ్మకండి. అలా ఇద్దరిని ఆడలని మా ఎస్సీ ఆడలని వేసుకొని ఇద్దరు మగోళ్ళని మరి బొగారం దాసు, బొగారం ధర్మయ్య, బొగారం శోభ, మన పుల్లగల్ల సునీత, ఇక ఈ నలుగురితోటి దాడి చేపిస్తారు. అమ్మ అక్కల్లారా, మీకు అది తెలుస్తలేదు. తెలియక నన్ను ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. మీరు అది అర్థం చేసుకొని నేను ఆడదాన్నే, మీరు ఆడోళ్ళే. అది నన్ను ఏ రకంగా అయితే తిడుతురో అవన్నీ కూడా మీకు కూడా అర్థమైతే మీరు ఆడోళ్ళు కాబట్టి అదొకసారి ఆలోచించుకోండి. నన్ను అనేటివన్నీ మీకు కూడా వస్తాయని ఆలోచించుకోండి. మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నారు. మీరు ఎవరు రావద్దు. బీసుకాలను ఆడలందరూ ఇది వ్యక్తిగత విషయంగా ఆ సుఖముత్యాలు గారు చేసే దాడి నా మీద ఆయన మాటలు పట్టుకొని మీరు రావద్దు. నేను ఏ భవనానికి రాలేదు అడ్డము. అప్పుడు అదే మాట చెప్పినా, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా. నేను మహిళా భవనానికి అసలు అడ్డం. మీరు ఏమన్నా కట్టుకోరు. నా జాగ నాకు ఇష్ట పెట్టి మీరు ఏమన్నా కట్టుకోరు. నా జాగలో 3 ఫీట్లు జరిగేది ఇక్కడికి. అది చూడండి. అది చూసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, ఇంకా పైన అధికారులను మొత్తము నేను కోరుకుంటున్నా. నాకు సహాయం చేయగలరని మీ అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన మండల పరిధిలోని అరువురు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బూడిద మనమ్మ సిపిఎం పార్టీ కార్యకర్తకు సంబంధించినటువంటి సమస్య 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రస్తుతం మీ అందరికీ కూడా తెలుసు. ఇది క్రమక్రమంగా చినిగి గాలివానలాగా పెద్దగా అవుతున్నటువంటి పరిస్థితులు.
దీనికి కారణం స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ సుక్క ముత్యాలు గారు ప్రధానమైనటువంటి కారకులు. వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి అనేటటువంటి ఈ మహిళ పైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఆమె ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆమె మీద వ్యక్తిగత దాడి కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగత క్యారెక్టర్ విషయంలో తప్పుడు ప్రచారం కావచ్చు, అనేక రకాల విషయాల్ని ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ రకంగా మీడియాలో కూడా ప్రత్యక్షంగా అనేక రకాల వాట్సాప్ గ్రూపులలో ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీ నాయకులను పరిశీలించడానికి నిన్న వెళ్ళిన సందర్భంలో కొంతమంది తన అనుచరులకు సంబంధించిన వాళ్ళను ఒక 10-15 మందిని మా మీదకి పంపి పెద్ద ఎత్తున గొడవ చేయడం కోసం ప్రయత్నం చేసి అయినా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని మనమ్మకు ఉన్నటువంటి స్థలం ఎంత, మనమ్మ నిజంగానే ఏమైనా తప్పు చేసిందా లేదా సర్పంచ్ తప్పు చేసిందా తెలుసుకోవడానికి మేము వెళ్ళే సందర్భంలో మా మీద దాడి చేయించడానికి ప్రయత్నం అనేది చేసాడు. కానీ అక్కడ మేము ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామ పెద్ద మనుషుల సహకారం తీసుకొని మనమ్మ స్థలానికి సంబంధించి ఎంత ఉందని చెప్పేసి కొలిపేయడంతో ఆమెకు ఉన్నటువంటి స్థలం 241 గజాలు. ఆ 241 గజాలు లోపు ఆయన నిర్మాణం చేసుకోవాలి అవతల వైపు. కానీ ఆయన లోపలికి వచ్చి దాదాపు ఒక 2.5 ఫీట్ల వరకు మనమ్మ స్థలంలోకి వచ్చి అక్రమంగా ముగ్గుపోయడం అనేది జరిగింది. దీన్ని వ్యతిరేకించిన తప్ప మేము అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘం సమైక్య భవనాన్ని వ్యతిరేకంగా కానీ ఆ సమైక్య భవనాన్ని కట్టొద్దని చెప్పేసి కానీ సిపిఎం పార్టీ కానీ అక్కడికి వెళ్ళినటువంటి అనేక మంది ప్రజా సంఘాల నాయకులు, ఈ పక్కన ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసి వెళ్ళినాం. ఎవరైనా కూడా అక్కడ ఆ రకమైనటువంటి ఆరోపణలు చేయలేదు. ఆ రకంగా తప్పుడు ప్రచారం సర్పంచ్ మాత్రమే చేస్తున్నాడు. నిన్న సర్పంచ్ అనేక రకాల ఆరోపణలు చేశాడు. సర్పంచ్ చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంఎస్సి బీఈడి చేసాడు. నేను మాత్రం కేవలం డిగ్రీ చేసిన. ఇలా నా మాటలకు నీ మాటలకు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది చదువురాని మనమ్మకు సంబంధించినటువంటి మాటలకు తేడా ఉన్నది. కానీ సర్పంచ్ ఒక సర్పంచ్ అనేటటువంటి ఇలా ఆయన సంబంధించినటువంటి సర్పంచ్ అనే పేరును మర్చిపోయి విచక్షణారహితంగా ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు, తర్వాత 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని కావచ్చు పేరు పెట్టి సంబోధిస్తూ అరే రారా ఒరే పోరా అని చెప్పేసి అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి 37 గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే మేము సర్పంచ్కి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనమ్మకు సంబంధించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లాట్కు సంబంధించి తన తండ్రి నుంచి సుంక్షాల యాదయ్య నుంచి వచ్చినటువంటి స్థలం అది. ఎవరి దగ్గర అక్రమంగా గుంజుకోలేదు. దాంతోపాటు ఆ స్థలానికి సంబంధించిన దాంట్లో సుమారు 5 సంవత్సరాలుగా అక్కడ నివాసం, రేకుల షెడ్డు, అదేవిధంగా అంతకుముందు గుడిసె వేసుకొని నిర్మాణం చేసుకోవడం కోసం ఇల్లు, అనేక రకాల పర్మిషన్ల కోసం దరఖాస్తు పెట్టింది. తప్పుడు ప్రచారం చేస్తూ ఆమె పర్మిషన్ ఇవ్వకుండా ఆమె మీద వ్యక్తిగత ఉద్దేశంతో ఆమె మీద ఏ రకమైనటువంటి వ్యక్తిగత ఉద్దేశం ఉందనేది ఇప్పుడే ఆమె చెప్పింది. ఆ రకంగా ఒకవైపు డబ్బులు అడగడంతో పాటు మరొక వైపు ఒక దురుద్దేశంతో ఆమె మహిళ పైన అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి సర్పంచ్ తన పద్ధతి మానుకోవాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాము. దాంతోపాటు సిపిఎం పార్టీ మీద అక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడినాను. మేము సిపిఎం పార్టీ నాయకులము ఇదే దందాలు చేస్తుంటామని చెప్పేసి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తుంటామని చెప్పాడు. మేము ఎక్కడా కూడా డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు, దందాలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ రకమైనటువంటి ప్లాట్ల పంచాయతీల్లో కానీ ఇండ్ల పంచాయతీల్లో కానీ మేము వెళ్ళి కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన కనుక ఎవరైనా ఆధారాలు ఉంటే తీసుకురమ్మని చెప్పేసి మేము సవాల్ విసురుతా ఉన్నాం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వ్యక్తిగత ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ, పాపం అమాయకమైనటువంటి మహిళలందరినీ తల్లులారా ఒక్కసారి మీరు అందరూ వాస్తవాలు గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ సర్పంచ్ ఒక చదువుకున్న వ్యక్తి, ఇలా సమాజానికి అక్కడ ఉన్నటువంటి అరువురి ప్రజలకు ఉపయోగపడుతాడనే ఉద్దేశంతో వాళ్ళందరూ గెలిపించుకుంటే నువ్వు ఎవరైతే నిన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసినావో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ గ్రామంలో, ఎంపీపీలు చేసిన వాళ్ళు, జెడ్పీటీసీలు చేసిన వాళ్ళు, ఈ మండల రాజకీయాలను మొత్తం శాసించిన అనేక మంది నాయకులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ పంగనామాలు పెడుతూ వాళ్ళకు వ్యతిరేకంగా, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యతిరేకంగా, నిన్ను గెలిపించిన ప్రజలందరికీ వ్యతిరేకంగా, కేవలం డబ్బులను ధనార్జనే ధ్యేయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పిప్పి పీడి చేస్తూ 6 నెలలకు మాత్రమే నువ్వు పెద్ద వ్యతిరేకత, ఇలా 37 గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా వ్యతిరేకత రాలే, నీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత. అందుకే సర్పంచ్ గారు ఒక్కసారి విచక్షణగా ఆలోచించండి, చదువుకున్న వ్యక్తిగా ఆలోచించండి, చౌకబారు ప్రకటనలు చేయకండి. వాట్సాప్ గ్రూప్లలో తప్పుడు ప్రకటనలు చేసి తప్పుడు మాటలు చేసి ఎవరు కనుక నీకు వార్తలు రాస్తే విలేకరులను బెదిరిస్తూ ఉన్నాడు. ఒకవైపు విలేకరులు అనేక మంది మన వార్త రాస్తే వాళ్ళని నేరుగా బెదిరిస్తూ ఉన్నాడు. ఎట్ట వార్త రాస్తావు, నేను వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. మరొక వైపు ఎస్ఐ కానీ ఎంపీడీఓ కానీ చట్ట ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉంటే ఎస్ఐ గారిని నిలుపుతా ఉన్నాడు, ఒకవైపు ఎంపీడీఓ గారిని నిలుపుతా ఉన్నాడు. అధికారులు అంటే నీకు విలువ లేదు, అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు. ఇవాళ మొత్తం ఒక నియంత అయిపోయినావు. గతంలో 15 ఏళ్ళకి 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద గ్రామాల్లో
ఫ్యూడల్ భూస్వాములు ఉండేటోళ్ళు. ఆ భూస్వాములకు ఉన్నటువంటి లక్షణాలు నీకు ఉన్నాయి. నువ్వు ఒక దళితుడివి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా దళితురాలు, కానీ నువ్వు ఏ రకంగా దాడి చేస్తున్నావు అనేది ఆమె ప్రత్యక్షంగా చెప్పింది. అందుకే సర్పంచ్ గారికి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది నీ క్షేమం కోసమే అని చెప్తా ఉన్నాం. ఒకవైపు నీ క్షేమం కోసం మేము చెప్తూనే అక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఈ రకంగా ఎవరి మీద పడతా వాళ్ళ మీద చౌకబారు ప్రకటనలు చేస్తూ నీకున్నటువంటి స్థాయిని మర్చి, సర్పంచ్ అనే హోదాను మర్చి ఏది నోటికి వస్తే అది మాట్లాడితే ఇది పద్ధతి కాదు. సమాజం అంతా నేను గమనిస్తుంది. సమాజం చేత నువ్వు తప్పుగా చూడబడతావు, ఇది గుర్తుంచుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. మరొక వైపున సిపిఎం పార్టీ మీద, సిపిఎం పార్టీ నాయకుల మీద, అక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద, అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకుడు పూలపాకి యాదయ్య గారు వస్తే వారిని తిట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బండా నరసింహారెడ్డి గారిని తిట్టడం, కనకాచార్య గారిని తిట్టడం, అనేక మంది పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తున్నారనే పేరుతోటి వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళ వయసుకు విలువ లేకుండా ఒరే రారా అని చెప్పేసి అనేకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి సర్పంచ్ పద్ధతి మార్చుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంకా నువ్వు వీటినే మాట్లాడితే ఈ పద్ధతి మార్చుకోకపోతే మేము చూస్తూ సహించాం, నీ భర్తను పడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాము. ఓకే.